6,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సబ్స్టేషన్ల నిర్మాణాన్ని గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో 27 కోట్ల వ్యయంతో నిర్మించిన సబ్స్టేషన్ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. రూపాయి పని చేయకుండా వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం జగన్కే చెల్లిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 750 కోట్లు ఖర్చు చేసి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. వచ్చిన తర్వాత ఇట్లాంటి సబ్స్టేషన్స్ దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం. అన్ని కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఈ నెల వచ్చే నెలలో ఇట్లాంటి సబ్స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 8 సబ్స్టేషన్స్ ఓపెన్ చేయబోతున్నాము. దీంతో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 13 సబ్స్టేషన్స్ మళ్ళీ టెండర్ పిలిచి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అన్ని కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. 90 కోట్లతో ఆర్డీఎస్ఎస్ చేస్తున్నాం. ఇక్కడ సూర్య గారి ద్వారా దాదాపు 4,000 కనెక్షన్లు ఇచ్చాం 50 కోట్లతోటి. ఇప్పటికి 3,000 కనెక్షన్స్ అయిపోయినాయి. అవి కూడా తొందరగా కంప్లీట్ చేయమన్నాం. ఇవి కాకుండా ముఖ్యమంత్రి గారు బీసీలకు కూడా సూర్య గారి పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు మళ్ళీ అదనంగా ఒక 20,000 మనమే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి బీసీలు ఎవరైతే 2 కిలోవాట్లు కలుస్తారో వాళ్ళందరూ కూడా ఎస్సీలకి ఎట్లా చేసాం అట్లనే బీసీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తాము.